విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. యూకేలో జాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు యూకేకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం ఒక స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గొల్లా గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం విన్న దాన్ని బట్టి ఏంటంటే చాలామంది యూకేలో సెటిల్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది అంటున్నారు. కొందరేమో అసలు యూకేకే వెళ్ళొద్దు అని చెప్పి అంటున్నారు. రైట్. ఇవన్నీ అపోహలు. లైక్ ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది జనాలకు తెలియట్లేదు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటంటే యూకే ఈజ్ నాట్ ఏ న్యూ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అండి. Yes, sir. ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ దాదాపు మోర్ దెన్ 70,000 స్టూడెంట్స్ ఆర్ హెడింగ్ టు యూకే. సో ఇంతమంది వెళ్ళే కంట్రీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆ చామ్ ఎలా కోల్పోయింది? దట్స్ ద క్వశ్చన్. రియాలిటీ ఏంటంటే బేసికలీ మన వాళ్ళు బేసికల్గా ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత హౌ వీ స్టడీ, హౌ వీ ఎంబైబ్ ద లోకల్ కల్చర్, హౌ వీ ఎంబైబ్ ద లాంగ్వేజ్, హౌ వీ ఎంబైబ్ ద నాలెడ్జ్, బేసికలీ దీని మీద డిపెండ్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా యూకేలో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అకార్డింగ్ టు అవర్ ప్రీవియస్ ట్రాక్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూమ్ వీ ఆల్వేస్ సెంట్, there are very good number of students who actually got very good jobs and getting a పిఆర్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు, సెటిల్మెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్గా మనం ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ఒక నెగటివ్ ప్రాపగండాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో పాయింట్ ఏంటంటే బేసికలీ యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మోర్ లైక్ అ అసైన్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే మనకి ఎగ్జామ్స్ ఇండియాలో ఎలా ఉంటుందంటే మనకి ప్రతి సెమిస్టర్ అయిన తర్వాత ఇంటర్నల్ 20 మార్క్స్, 80 మార్క్స్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామినేషన్కి ఉంటుంది. వెరాజ్ యూకే వచ్చేటప్పటికి ఇట్స్ ప్యూర్లీ అసైన్మెంట్ బేస్డ్. అసైన్మెంట్ బేస్డ్ ఏంటంటే ఎవ్రీ 2-3 మంత్స్కి మనకి ఏంటంటే యూనివర్సిటీకి వాళ్ళు చెప్పిన క్లాసెస్ సంబంధించి వీళ్ళే నోట్స్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి, దాని మీద మార్క్స్ వస్తాయి. అయితే దీనికి ఏంటంటే యాక్చువల్గా అసైన్మెంట్ హెల్పర్స్ అని చెప్పి దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా స్టూడెంట్ చేయాల్సిన పని థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, చేసి వాళ్ళకి రెడీమేడ్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు. సో దీంతో ఏమవుతుందంటే ఒక విధంగా అదే ఒక అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి నాలెడ్జ్ ఎక్కడైతే గెయిన్ అవ్వాలో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పాపం ఏదో పార్ట్ టైం జాబ్స్ చేద్దామనో అప్పటికప్పుడు ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు డైవర్ట్. ఆ డైవర్ట్ చేసి ఆ టైంని, చదివే టైంని కూడా వాళ్ళు వర్క్ మీద పెట్టడం వల్ల చదువు తగ్గుతుంది. సో ఎవరికైతే నాలెడ్జ్ లెవెల్స్ బాగా ఉన్నాయో యూకేలో స్టిల్ ఈరోజు కూడా మనం ఇండీడ్ కానీ లేకపోతే దెర్ ఆర్ సో మెనీ జాబ్ పోర్టల్స్ అంటే రీడ్ కానీ ఇలాంటి వెబ్సైట్స్లో మనం చెక్ చేస్తే యూ ఫైండ్ సో మెనీ జాబ్ ఆప్షన్స్ స్టిల్ అవైలబుల్ దర్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలంటే మనం వెళ్ళే పర్పస్ ఏంటి? చదువుకోవడం. ఈ చదువుకోవడం కోసం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది యూకే ఒక్కటే కంట్రీలో ఉన్నది ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 1 year స్టడీస్, 1 year ఇంటర్న్షిప్. సో మిగతా అన్ని దేశాల్లో ఏంటంటే 3 సెమిస్టర్స్ చదువుతారు, ఒక సెమిస్టర్ అంటే 6 months మాత్రమే ఇంటర్న్షిప్ ఉంటుంది, కొన్ని చోట్ల 6 months కూడా ఉండదు. అటువంటిది యూకేలో ఏంటంటే అచ్చంగా 1 సంవత్సరం పాటు చదివి 1 సంవత్సరం పాటు వాళ్ళు ఫుల్ టైం లోకల్ కంపెనీస్లో రిలవెంట్ ఫీల్డ్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు. సో దానివల్ల వాళ్ళు 2 years మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఏంటి ఆటోమేటిక్గా స్టూడెంట్కే తెలియకుండా వాళ్ళు కరెక్ట్గా ఫస్ట్ ఇయర్ చదివి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వస్తే సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ వాళ్ళు వెతుక్కుంటూ వస్తుంది. బికాస్ ఇంటర్న్షిప్లో ఏంటి యూజువల్గా ద ప్యాకేజ్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ అబౌట్ 15,000 నుంచి 24,000 pounds per year అక్కడ కంపెనీస్ ఇచ్చి మరీ తీసుకుంటాయి. అంటే చదివేటప్పుడే వీళ్ళు మొత్తం చదువుకు ఎంత ఖర్చు అవుతుందో అంతకన్నా బెటర్ ప్యాకేజ్లో వాళ్ళు అక్కడ జాబ్ కొట్టచ్చు. బిఫోర్ ది కంప్లీట్ ద మాస్టర్స్ వాళ్ళకు 1 year ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. అండ్ ఇన్ ఫీల్డ్ వాళ్ళు ఏదైతే రిలేటెడ్ ఫీల్డ్లో వాళ్ళు జాబ్ చేస్తారో ఆటోమేటిక్గా యూకే వర్క్ కల్చర్కి వాళ్ళు అడాప్ట్ అవుతారు. ఈ అడాప్టబిలిటీ వల్ల నెక్స్ట్ జాబ్స్ పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది అన్నీ అవ్వడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే మనకి బేసిక్గా ఫస్ట్ ఇయర్లో మనం ప్రామినెంట్గా మనం ఎందుకు వచ్చాము అనేది మర్చిపోకుండా షార్ట్ కట్స్ వెతకకుండా చేసే వాళ్ళందరికీ కూడా 99% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చాలామంది అంటే యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చాలా టఫ్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో అండ్ ఈ అసైన్మెంట్స్ అంటే చాలా భయపడిపోతున్నారు జనాలు. సో ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి తేడా. సో ఆ కన్ఫ్యూజన్లో ఉండి ఇలా చీట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అనమాట. మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా? సో సింపుల్ అండి. యాక్చువల్గా యూకేలో ఏంటంటే మనకి యూనివర్సిటీస్ ఆర్ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండి. అంటే అక్కడ ప్రొఫెసర్స్ కానివ్వండి, అక్కడ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఇదంతా కూడా ఏంటంటే చాలా మంచి సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రొవైడెడ్ మన వాళ్ళు వెళ్ళి అక్కడ కరెక్ట్గా అటెండెన్స్కి వెళ్ళి అక్కడ కరెక్ట్గా క్లాసెస్ అటెండ్ అయ్యి, అది కూడా వీక్లీ 3 days ఉంటుంది అంతే.
ఈ వీక్లీ 3 days వెళ్ళడానికి కూడా కొద్దిగా మనము షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండి కరెక్ట్గా వాళ్ళకి సబ్జెక్ట్ని ఫాలో అయ్యి అసైన్మెంట్స్ ఒక 1 year పాటు కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కూడా వీళ్ళకి చాలా ప్లేస్మెంట్స్ కోసం వాటికి లాస్ట్ ఒక 6 months బ్యాక్ దే వాజ్ అ వెరీ బిగ్ రూమర్ ఏంటంటే యూకే పోస్ట్ స్టడీ వర్క్ తీసేస్తుంది అని. అంటే బేసికలీ ఏంటంటే మీరు రండి, చదువుకోండి, ఒక సంవత్సరం చదవండి, ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయండి, ఆ తర్వాత ఇండియాకి వెళ్ళిపోవాలి ఇంకా అన్లెస్ యూ ఫైండ్ ఏ Tier 2 జాబ్ అనేది ఒక రూమర్ వచ్చింది. ఆ రూమర్ని చాలా మంది బిలీవ్ చేసి కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈరోజు. సో రియాలిటీ ఏంటంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద పోస్ట్ స్టడీ వర్క్ రూట్. అంటే లైక్ మనకి యూకేలో ఎప్పుడైతే ఒక 1 year చదివి ఒక 1 year ఇంటర్న్షిప్ చేశాక 2 years మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక 2 ఏళ్ళు అదనంగా వాళ్ళు ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవడం కోసం టైం ఇస్తారు. 2 ఏళ్ళు ఉండి ఉద్యోగం వెతుక్కోకపోతే ఇండియాకి వచ్చిన ఉద్యోగం రాదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆబ్వియస్లీ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అ రైట్ మైండ్ సెట్ అండి. రైట్ మైండ్ సెట్తో ఉండి కొద్దిగా మనకి వెన్ యూ చూస్ ద రైట్ పియర్స్, అంటే మనకి ఏంటంటే ఆల్వేస్ ద ఫ్రెండ్స్ హూమ్ యూ ఆర్ ఆల్వేస్ లాయిటరింగ్ విత్, ఇలాంటి ప్రాపర్ ఫ్రెండ్స్ అక్కడ కరెక్ట్గా సెటిల్ అయిన వాళ్ళని, కరెక్ట్గా సీనియర్స్ ఎవరైతే మంచిగా జాబ్ చేసే వాళ్ళని వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా యూ విల్ ఫాలో ద రైట్ ట్రాక్. ఎస్, యూకే వెళ్ళాం కదా ఎంజాయ్ చేయడం ఇవన్నీ మానేసి వెళ్ళిన పని చూసుకొని వస్తే సెట్ అయిపోతుంది. డెఫినెట్గా బాగుంటుంది. అక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, వాటి ఫీజెస్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యూకే యూనివర్సిటీస్ ఏంటంటే అమెరికా మాదిరిగా మరి 30 లక్షలు 50 లక్షలు ఫీజులు ఉండవు. సో ద ఫీజ్ విల్ స్టార్ట్ యాజ్ లో యాజ్ 12 లక్షల నుంచి 18-20 లక్షల్లో మొత్తం టోటల్ 2 years మాస్టర్స్ అయిపోతుందండి. చాలా రీజనబుల్ వెరీ కంపేర్ టు యూఎస్ఏ. దీంట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఎలా అంటే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఫస్ట్ ఇయర్లో ఇనీషియల్గా ఇండియా నుంచి ఒక 5 లక్షలు కట్టి అక్కడ వెళ్ళిన తర్వాత 4 నెలలు ఏం కట్టక్కర్లా. ఓకే. ఈ 4 నెలల్లో ఎవరికైనా కూడా జనరల్గా దే ఆర్ ఎబుల్ టు ఫైండ్ సమ్ పార్ట్ టైమ్స్, అక్కడి నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆటోమేటిక్గా ఆ తర్వాత ఎగ్జాంపుల్ 20 lakhs అనుకోండి, ఫస్ట్ ఇయర్లో 10 lakhs, సెకండ్ ఇయర్లో 10 lakhs. ఈ ఫస్ట్ ఇయర్ 10 lakhs కూడా 5 lakhs ఇండియా నుంచి కడతారు, 5 lakhs అక్కడే ఎర్న్ చేసుకుని కట్టుకోవచ్చు. ఓకే. బికాస్ లాజిక్ ఏంటంటే యూకేలో 20 hours per week ఈజ్ అ పార్ట్ టైం లీగలీ అలౌడ్. అంటే ఒక సాటర్డే సండే 10 గంటలు చేసినా కూడా 20 hours అయిపోతుంది. సో దీనికి గాను వాళ్ళకి వచ్చే రెమ్యూనరేషన్ £11 per hour ఈజ్ అ బేసిక్ వేజ్. సో 11 into 20 into 4.5 weeks a month, అంటే అప్రాక్సిమేట్లీ £1,000 ఈజ్ ద ఇన్కమ్ వాట్ దే గెయిన్. దీంట్లో వీళ్ళు ఎక్స్పెన్సెస్ వచ్చేసి 400 to 450, అంటే కొద్ది రిమోట్ ప్లేసెస్లో చూసుకుంటే. సో £400 to £450 వాళ్ళు ఖర్చు అయినా కూడా స్టిల్ దే సేవ్ అబౌట్ 500-600 euros pounds. సో ఎప్పుడైతే వీళ్ళు ఫస్ట్ 4 monthsలో ఇది సెటప్ చేసుకుంటారో ఆ తర్వాత బ్యాలెన్స్ £5,000 ద ఫస్ట్ ఇయర్ దే కెన్ పే ఇన్ 4 installments. అంటే వీళ్ళ పార్ట్ టైంలో వచ్చే సేవింగ్ తోటి వాళ్ళు కట్టుకోగలుగుతారు మెల్లగా. ఎస్, అలా. సో వాళ్ళు ఇండియా నుంచి కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి వాళ్ళు ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్లోనే ఇంతకుముందు మనం చెప్పినట్టు అబ్జల్యూట్లీ ఇట్స్ ఎ ఫుల్ టైమ్ వర్క్. దాంట్లో మినిమం వాళ్ళకి 15,000 నుంచి 25,000 వరకు వాళ్ళకి ప్యాకేజ్ ఏది వచ్చినా కూడా దాని ప్రకారంగా వాళ్ళు ఏంటంటే వర్స్ట్ కేసులో ఒక 500 ఖర్చు పెట్టినా కూడా స్టిల్ దే హ్యావ్ సేవింగ్ ఆఫ్ మోర్ దెన్ £1,000. సో ఈ సెకండ్ ఇయర్లో కట్టాల్సిన ఫీజు కూడా 7 installmentsలో పే చేయొచ్చు. సో ఇంత ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే ఎర్న్ చేసుకుని అక్కడే కట్టిన వాళ్ళు నా స్టూడెంట్సే 100 మంది ఉన్నారు. సో అలా ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్, కొంతమంది ఇప్పుడు ఫైనాన్షియల్గా అఫోర్డబిలిటీ లేకపోతే ఇదొక ఆప్షన్. అది మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే యూకేకి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు కూడా బ్యాంక్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చేవి కావు. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు బ్యాంక్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గెటింగ్ ఎ లోన్ ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ డీల్ ఫర్ నౌ. ఓకే. యా. సో మరి స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి? సో అన్ని యూనివర్సిటీస్ మోర్ ఆర్ లెస్ దే ప్రొవైడ్ స్కాలర్షిప్స్ అండి. బేసికలీ ఏంటంటే మన స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది, బట్ యావరేజ్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్షిప్స్ అనేది ఉంటుంది. అది మినిమం ఒక £1,000 నుంచి £3,000 ఆర్ కొన్ని యూనివర్సిటీలో £5,000 వరకు కూడా స్కాలర్షిప్ వస్తుంది. సో మనకు ప్రొఫైల్ బట్టి స్టూడెంట్ అఫోర్డబిలిటీ బట్టి మా ఎక్స్పీరియన్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే విల్ చూస్ ద రైట్ ప్రోగ్రామ్ ఫర్ యూ అండ్ ద రైట్ యూనివర్సిటీ వేర్ యాక్చువల్లీ వీ కెన్ హెల్ప్ యూ గెట్ ద ప్రాపర్ స్కాలర్షిప్. ఓకే. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఆఫ్టర్ కంప్లీషన్? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి ఇక్కడ యూకేలో మనము మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీ మాస్టర్స్ అయిందంటేనే ఒక సంవత్సరం మీరు వర్క్ చేసిన అర్థం, ఎక్స్పీరియన్స్ యూకే ఎక్స్పీరియన్స్ ఉంది, లోకల్ ఎక్స్పీరియన్స్. సో దాని ద్వారా ఏంటంటే యూ కెన్ ఈజీలీ క్రాక్ ఫుల్ టైమ్ జాబ్. సో అది వెతకడం కోసం 2 సంవత్సరాలు వీసా ఇస్తున్నారు, విచ్ ఇస్ ఎక్సలెంట్ థింగ్. సో ఈ 2 yearsలో మీరు ఏదైనా ఫుల్ టైమ్ జాబ్ వేర్ ద శాలరీ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ £2,700 per month. ఓకే. అండ్ యూ వర్క్ ఇన్ ద లెవెల్ 1 కంపెనీ. ఇది 4 ఏళ్ల తర్వాత, అంటే 2 years స్టడీస్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ తర్వాత అక్కడ వీసా రావాలంటే యూ షుడ్ జస్ట్ హ్యావ్ అ సాలరీ ఆఫ్ £2,700 per month అండ్ కంపెనీ షుడ్ బి ఎ లెవెల్ 1
అండ్ దిస్ ఇస్ స్పాన్సర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ స్పాన్సర్షిప్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వీళ్ళకి టైర్ 2 వీసా వస్తుంది. ఈ ఓకే టైర్ 2 వీసా మీద 5 years ఉంటే దే గెట్ పిఆర్. ఓకే సో అది చాలా ఈజీ అయితే కొంచెం తొందరగా వచ్చేస్తుంది పిఆర్ అనేది. ఫస్ట్ 1 year ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ హోల్ థింగ్. ఆ ఒక్క 1 year పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. అంతే అండి. ఓకే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ యూకేకి వెళ్ళాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి, ఆ ప్రొసీజర్స్ అన్ని ఎలా ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, సో యూకే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియాకి ఆల్వేస్ చాలా హెల్దీ రిలేషన్స్ ఉన్న కంట్రీ. సో ఇక్కడ వీసా సక్సెస్ రేట్ ఐ వుడ్ ప్రాక్టికలీ టచ్ వుడ్ సే 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే సో యూకే వీసా రిఫ్యూజల్ అనేది చాలా చాలా రేర్, వెయిటింగ్ ఏమి ఉండదు. వెయిటింగ్ ఉండదు. అండ్ వీ హ్యావ్ మల్టిపుల్ ఇంటేక్స్ యాజ్ లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎవ్రీ 2-3 months వీ హ్యావ్ ఇంటేక్స్. అంటే ఎవ్రీ లైక్ వీ హ్యావ్ ఇంటేక్ ఇన్ నవంబర్, జనవరి, మార్చ్, మే, అన్నిసార్లు ఉంటాయా? సెప్టెంబర్. సో వీ హ్యావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఎక్కడైనా ఒక మనకి కాంబినేషన్ దొరుకుతుంది. సో ఇంటేక్ కోసం మనం నెక్స్ట్ సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి అనే బాధ లేదు. జర్మనీ లాంటి వాటికైతే కొన్ని వన్స్ ఇన్ కంట్రీస్కి ఇయర్ వన్స్ ఇన్ మాత్రమే ఇయర్ ఉంటుంది. ఉంటుంది. ఇటలీ అనే కంట్రీకి ఇట్స్ ఓన్లీ వన్స్ ఎ ఇయర్. బట్ ఇక్కడ వచ్చేప్పటికి వీ హ్యావ్ మల్టిపుల్ ఇంటేక్స్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎంట్రీ రిక్వైర్మెంట్ కూడా చాలా సింపుల్. అంటే మనకి బేసికల్ ఏంటంటే చాలా కంట్రీస్కి యూఎస్ ఇలాంటి చోట్ల ఐఎల్స్ కానీ టోఫల్ కానీ రాయాలి. యూకేలో ఏంటంటే మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద కూడా చేయొచ్చు. అంటే మీ ప్రీవియస్ బ్యాచిలర్స్ ఈజ్ హెల్డ్ ఇన్ ఇంగ్లీష్, సో వీ కెన్ గెట్ ద ఇంగ్లీష్ వేవర్. కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ, ఓయూ, ఇవన్నీ చాలా యూనివర్సిటీస్ ఆల్రెడీ వాళ్ళు ఎంఓఐ మనకి యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇండియాలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద చేసేయచ్చు. తర్వాత ఇంకా మ్యాక్సిమం యూనివర్సిటీస్ కూడా ఏం చేస్తాయంటే ఇఫ్ యువర్ ఇంగ్లీష్ మార్క్స్ ఈజ్ మోర్ దెన్ 65 or 70 ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఇంటర్మీడియట్, దట్ వుడ్ ఆటోమేటికలీ రిమూవ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ టోఫెల్ అండ్ ఐఎల్స్. సో కాబట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ జిఆర్ఈ, జీమాట్లు అయితే అసలు అవసరమే లేదు. సో అడ్మిషన్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో మా టీమ్ యాక్చువల్గా దే విల్ గివ్ యూ ద చెక్ లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. వన్స్ యూ సబ్మిటెడ్ విత్ ఇన్ 2 days to 10 days లోపు మీకు ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది. ఓకే యా, సో మొత్తం మీరే చేస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ అంతా మీరు చూసుకుంటారు. డెఫినెట్లీ దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ వి ఎక్స్పర్టైజ్ ఇన్. ఓకే సార్ మరి ఆ లోకల్ లాంగ్వేజ్ అవసరమా? కోర్స్ యూకే ఈజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మనం ఇప్పుడు మాట్లాడే ఇంగ్లీష్ అంతా కూడా వాళ్ళు నేర్పిందే. ఓకే బికాస్ ఇండియా ఈజ్ అ బ్రిటిష్ కాలనీ ఆల్రెడీ. సో వాళ్ళు మనకి ఏదైతే ఇంగ్లీష్ నేర్పించారో అదే ఇంగ్లీష్ వాళ్ళది. కాబట్టి మనకి యుఎస్ ఇంకా యూకే, ఆస్ట్రేలియా అసెంట్ మనం ఇండియన్స్ క్యాచ్ చేయడం కంటే యూకే బ్రిటిష్ అసెంట్ ఇంకా ఈజీగా క్యాచ్ కొంచెం చేయగలుగుతాం. ఈజీగా వస్తుంది మన ఇండియన్స్ కి. కాబట్టి మనకి అసలు లాంగ్వేజ్ పరంగా ఇబ్బంది ఏమీ లేదు. ఓకే Yeah. అక్కడ సెటిల్ అయితే లైఫ్ ఎలా ఉంటుంది మన ఇండియన్స్ కి? సో ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్లీ యూకే పాస్పోర్ట్ వచ్చేసి చాలా స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ ఇన్ ద వరల్డ్. సో వన్స్ ద స్టూడెంట్ గెట్స్ ద స్టడీస్ దేర్ అండ్ వన్స్ దే గెట్ ద వర్క్ పర్మిట్, వన్స్ దే గెట్ ద పిఆర్ అండ్ న్యాచురల్ సబ్సిక్వెంట్గా పాస్పోర్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైతే అప్పుడు సెటిల్ అవుతారో త్రూ అవుట్ ద వరల్డ్ దిస్ పాస్పోర్ట్ ఆల్మోస్ట్ హ్యావ్ 180+ కంట్రీస్ వీసా ఫ్రీ ఎంట్రీ. అంటే టు యూకే పాస్పోర్ట్ వచ్చేస్తే మీరు యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాలకి వీసా అవసరం లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఓకే సో ఇది కాకుండా బేసికలీ ఏంటంటే యూకేలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అంటే మనకి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, తర్వాత నెక్స్ట్ వచ్చి చాలా బ్యూటిఫుల్ సీనరిక్ బ్యూటీస్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే యాక్చువల్గా అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్ హూ గోస్ టు యూకే వుడ్ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అ గుడ్ జాబ్ దేర్ అండ్ ఆల్వేస్ ట్రై టు గెట్ సెటిల్ దేర్. ఎవరు ఇండియాకి వద్దాం అనుకోరు. ఓకే మన వాళ్ళ That is a kind of mindset what people will have because they love that country so much. అండ్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా ప్రాసెస్ యాక్చువల్లీ సో సింపుల్ అండి. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఎంఓఐ బేస్తో అడ్మిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమ్ నామినల్ ఫీజ్ పే చేయాలి యూనివర్సిటీకి, విచ్ ఈస్ రేంజ్ ఆఫ్ 3 lakhs to 5 lakhs వరకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ పేమెంట్ చేసిన తర్వాత యూనివర్సిటీ విల్ గివ్ ఏ డాక్యుమెంట్ కాల్డ్ CAS, ఓకే అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అంటాము. ఇది వచ్చిందంటే 90% వీసా వచ్చేసినట్టే. ఆ తర్వాత వీసా ఫైలింగ్ ఒక 28 days ఓల్డ్ ఫండ్స్ చూపించాలి, విచ్ ఇస్ ఎ వెరీ ఫార్మల్ రిక్వైర్మెంట్. అది కూడా చాలా ఈజీగా ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాంక్ లోన్స్ కానీ థర్డ్ పార్టీస్తో మనకి లోన్స్ తెప్పించుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు ఈ సపోర్ట్ దొరుకుతుందో ఆటోమేటికలీ విదేశ్ కన్సల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, డోంట్ వరీ. సో మీకు ఆ లోన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం వీసా ఫైలింగ్ వెళ్ళిపోతాము. అండ్ వీసా ఫైలింగ్ చేసిన తర్వాత హార్డ్లీ ఒక 10 to 15 days లోపు స్టూడెంట్కి ఇంటికి పాస్పోర్ట్ కొరియర్ వచ్చేస్తుంది. ఓ చాలా ఫాస్ట్గా. ఎస్. ఓకే ఇవన్నీ చేయాలంటే మీ కన్సల్టెన్సీని సంప్రదించాలి. సో విజేస్ కన్సల్ట్స్ని ఎలా సంప్రదించాలి? సో ఇప్పుడు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్స్ మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసినా కూడా అవర్ టీమ్ విల్ గైడ్ యూ ద నియరెస్ట్ బ్రాంచ్. అంటే వీ హ్యావ్ 14 branches అక్రాస్ ఇండియా. సో మీరు కాల్ చేసిన లొకేషన్ బట్టి మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఫైండ్ అవుట్ చేసి వెళ్ళండి. అండ్ అక్కడ మా టీమ్ మొత్తం దే విల్ టేక్ కేర్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. సో యూకేలో ఏంటంటే యాక్చువల్గా మాకు ఇయర్లీ దాదాపు ఒక 300+ స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు ఎవ్రీ ఇంటేక్. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఇక్కడ
ప్రతి యూనివర్సిటీలో కూడా కనీసం ఒక 8 to 10 మెంబర్స్ ఉంటారు. సో న్యాచురల్గా ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ స్టూడెంట్ హూ ఇస్ గోయింగ్ దర్. అంటే చాలా మంది పేరెంట్స్కి ఏంటంటే అరే అక్కడ పంపిస్తున్నాము, ఉంటది. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఎవరైనా పికప్కి వస్తారా, అకామిడేషన్ ఎట్లా, పార్ట్ టైమ్స్ ఎట్లా, ఈ భయాలు ఉంటాయి. సో వాట్ వీ స్పెషలైజ్ యాక్చువల్లీ మేము ఏంటంటే మేము స్టూడెంట్కి ఎప్పుడు కూడా కనెక్షన్లో ఉంటాం. థ్యాంక్స్ టు టెక్నాలజీ, వాట్సాప్ ఇవన్నీ వచ్చేయడం వల్ల వీఆర్ జస్ట్ ఏ కాల్ అవే. సో అది కూడా ఫ్రీగా. ఆబ్వియస్లీ స్టూడెంట్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాం కాబట్టి ఎప్పుడైతే స్టూడెంట్ వీసా వస్తుందో వాట్ ఐ డూ ఇస్ యాక్చువల్లీ ఐ కనెక్ట్ దెమ్ విత్ ద హోస్ట్ ప్రీవియస్ స్టూడెంట్స్ దర్. సో అక్కడ వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఆల్రెడీ ఒక కాంటాక్ట్ ఉంటుంది అండ్ వాళ్ళకి అకామిడేషన్ హెల్ప్ చేయడం కానీ, పార్ట్ టైమ్స్లో హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి బేసిక్ అసిస్టెన్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, సాయినాథ్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. లైక్ యూకేలో సెటిల్ అవ్వాలి అన్న యూకే గురించి ఉన్న మిస్ గురించి, ఈ అపోహల గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఆల్రెడీ ఆయన చాలా ఎపిసోడ్స్ మన ఛానల్లో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో చెప్పారు. వీలైతే చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.